బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని పార్టీలో కొనసాగుతున్న వారిని మాత్రమే కాపాడుకుంటామని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఎర్రబల్లి సతీష్ రావు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఇక నుండి పార్టీ వీడి వెళ్లిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, వివిధ నాయకులు వారిని తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ నెల 19వ తేదీన జరగనున్న సమావేశంలో కూడా వీటిపైన చర్చిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తుంటే ఇబ్బందికరంగా ఉందని, ప్రజలు సైతం ఇప్పటికే కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉప్పల్ డివిజన్లో ఈరోజు మిత్రుడు టీఆర్ఎస్ నాయకులు పిల్లి నాగరాజు గారు ఆధ్వర్యంలో, అలాగే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో కేసీఆర్ గారి బర్త్డేను చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున ఇక్కడంతా మహిళలు కూడా చాలామంది రావడం జరిగింది. మరి ఇక్కడ అందరూ కూడా కేసీఆర్ సార్ను గుర్తు చేసుకుంటున్నారు. మీరు కూడా విన్నారు. అప్పుడే బాగుండే, కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బాగుండే, మళ్ళీ కేసీఆర్ సారే రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. అందరూ తెలుసు, తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు 13-14 సంవత్సరాలు ఉద్యమం చేసి మరి రాష్ట్రంలో మరి మా తెలంగాణ ప్రజలు అన్యాయం గురి అవుతున్నారు, కష్టాల పాలవుతున్నారని చెప్పి ఎంతో కష్టపడి మరి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చారు. మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాష్ట్రాన్ని దేశంలో చెప్పుకునే విధంగా అన్ని రంగాలలో డెవలప్ చేయడం జరిగింది. ప్రజలు గమనిస్తున్నారు. మరి ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 15 నెలలు అయింది. మరి ప్రజల గురించి ఎన్నో గ్యారంటీలు ఇచ్చారు. ప్రజలకు ఏమో చేస్తా అన్నారు. ప్రజలకు చేసిందేం లేదు, గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసింది ఏం లేదు. అన్ని రంగాల వారు మరి ఈ రోజున తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది కాబట్టి చాలా పరిశ్రమలు, ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళైతే మరి రియల్ ఎస్టేట్ లేదు, బతికే పరిస్థితి లేదు. మరి ఇన్కమ్లు అన్నీ లేవు. ఎక్కడ పడితే అక్కడ రేట్లు అన్నీ డౌన్ అయిపోయినాయి, రియల్ ఎస్టేట్ రేట్లు. మరి హైడ్రా పేరుతోటి చిన్న ఇళ్లను కూల్చడము, పేదవాళ్లను భయప్రాంతం చేయడం, అలాగే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, భయానక పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడంతా కూడా పరిస్థితి బాగలేదు. మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ప్రజలందరూ భయప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఈ రోజున మరి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా రాష్ట్రంలో మరి కేసీఆర్ సార్ని గుర్తు చేసుకుంటున్నారు. పెద్దోళ్ళందరూ కూడా, పెద్ద మనుషులందరూ కూడా కేసీఆర్ సార్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజున ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి మన ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన మహిళలకు అందరికీ కూడా సార్ గారి యొక్క జ్ఞాపకార్థంగా ఒక చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. అది మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మన బీఆర్ఎస్ సైన్యంతో అందరం కలిసి మేము ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తున్నాము. సార్ ఇంకా ఎన్నో
సంవత్సరాలు ఆయు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై కేసీఆర్, జై తెలంగాణ.